హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బింగో టెక్. సో మన నెక్స్ట్ వీడియోకి వచ్చేసాం. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో టీవీ తీసుకోవాలా లేకపోతే ప్రొజెక్టర్కి వెళ్దామా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది సిటీలో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు బ్యాచిలర్స్ కానీ, సో కొంతమంది కపుల్స్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత సిటీలో సెటిల్ అయినప్పుడు సరే వాళ్ళకి ఒకటే ఆలోచన ఉండేది. సో టీవీకి వెళ్దామా లేకపోతే ప్రొజెక్టర్ వెళ్దామా అని. దీనికోసం మనం ఎందుకు అంత టీవీకి ఖర్చు పెట్టడం అని అనుకునే వాళ్ళకి సో ప్రొజెక్టర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో మేము ఎందుకు ఒక ప్రొజెక్టర్ తీసుకొచ్చాను. ఇదే ఈగేట్ S9 Pro అండి. సో దీన్ని నేను 4 months బ్యాక్ అనేది పర్చేస్ చేశాను. దీన్ని పర్చేస్ చేసిన టైంలో దీని ప్రైస్ వచ్చి 16,000 అండి. ఇప్పుడు కరెంట్లీ అయితే మనకి 14,000లో వస్తుంది. సో దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని స్క్రీన్ వచ్చి మనకి 1080p సపోర్ట్ దాకా వస్తుంది. దాంతోపాటు మీకు 4K ఆప్టిమైజ్ కూడా అవుతుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి 30,000 ల్యాంప్ అవర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీని బ్రైట్నెస్ వచ్చి మనకి 9,000 లూమిన్స్ దాకా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఇన్బిల్ట్ యాప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో హాట్స్టార్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ మీకు ఇన్బిల్ట్గానే ఉంటుంది. సో మార్కెట్లో మనకి చూసుకుంటే వేరే బ్రాండ్స్ కూడా ఉంది, పోర్ట్రానిక్స్ కానీ, జెబ్రానిక్స్ కానీ. సో ఈ బ్రాండ్కే నేను ఎందుకు వెళ్ళానని మీకు లాస్ట్లో చెప్తాను. సో దీంట్లో ఇంకా చూసుకుంటే మనకి దీని డిస్ప్లే వచ్చి 120 to 240 ఇంచెస్ దాకా మీకు ప్రొజెక్షన్ అనేది అవుతుంది. సో దాంతోపాటు దీనిలో 10 watt ఇన్బిల్ట్ స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆడియో అవుట్పుట్ అనేది దీని నుంచి ఇంక బయటకు వస్తుంది. కొత్త టెక్నాలజీని వాడారు. ఏంటంటే దీని సీలింగ్ అనేది దీని లోపల ఉన్న ఆ లెన్సెస్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. జస్ట్ కానీ ఏమన్నా పార్టికల్స్ అనేవి సో బయట స్టాప్ అయిపోతుంది. వేరే ప్రొజెక్టర్ చూసుకుంటే మనకి అలాంటి ఆప్షన్ అనేది ఉండదు. సో దీంట్లో ఏంటంటే సో దీంట్లో హీట్ సింక్స్ అనేవి ఉంటాయండి. సో ప్రొజెక్టర్ సో ఆన్ చేసినప్పుడు లోపల హీట్ సింక్స్ అనేది ఆ ట్రాన్సిస్టర్ నుంచి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి సో హీట్ సింక్స్ ద్వారా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా బయటికి అనేది పంపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో డస్ట్ అనేది లోపల నుంచి తీసుకొని బయటికి ఇలా రొటేషన్ అయ్యే టైంలో డస్ట్ అనేది ఫామ్ అయ్యి లోపల హీట్ సింక్స్ అనేది బాగా హీట్ ఎక్కి సో కాలిపోయే ఛాన్సెస్ ఉంది. కానీ ఈ ప్రోడక్ట్లో అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీనికి డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీ అనేది వాడారు. దాంతోపాటు మీకు దీని లెన్స్ అనేది ఆటో ఫోకస్గా ఉంటుంది. ఒక చోట మీరు పెట్టి దీన్ని ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అయ్యి ఎంత ఫోకస్ కావాలో అంత ఫోకస్ అనేది సెట్ చేసుకొని ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ కెమెరా అనేది ఉంది. సో ఇక్కడ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. దీని నుంచి కెమెరా అనేది చెక్ చేస్తుంది ఎంత వరకు చూడాలనేది. దాంతోపాటు సెన్సార్ అనేది సెన్స్ చేసి ఎంత డిస్టెన్స్ వరకు ప్రొజెక్ట్ చేయాలనేది దీంట్లో లెన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మూవ్ అయ్యి ఎక్కడి దాకా ఫిక్స్ అవ్వాలని ఫిక్స్ అయ్యి అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అండి. మిగతా ప్రోడక్ట్ చూసుకుంటే మనకి దీనిపైన చిన్న హ్యాండిల్ అనేది ప్రొవైడ్ చేసి ఫోకస్కి కానీ జూమ్కి కానీ ఒక కంట్రోలర్స్ అనేది మాన్యువల్గా ప్రొవైడ్ చేస్తారు. కానీ దీంట్లో మాత్రం మనకి ఆటోమేటిక్గా ఉంటుంది. దాంతోపాటు మీకు టిల్ట్ మోషన్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎంతవరకు ఒకవేళ మీరు ఏమైనా పేపర్ కానీ లేకపోతే ఏమైనా క్లాత్ కానీ సో ప్రొజెక్టర్కి వాడే ఒక షీట్ కానీ మీరు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సెన్స్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు మీకు స్క్రీన్ అది సెట్ చేసుకుంటుంది. సో దీంతోపాటు మీకు అబ్స్టకల్ హ్యాండిల్ కూడా చేస్తుంది. సో దీన్ని ఎక్కడైనా ప్రొజెక్ట్ చేసేటప్పుడు మీకు పక్కన ఏమైనా అబ్స్టకల్ ఉంటే అంటే వైర్ కానీ ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ కానీ ఉంటే అక్కడి నుంచి కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని సెట్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్లీ ఆండ్రాయిడ్ కాబట్టి దీనిలో 2GB ర్యామ్తో వస్తుంది. అంతేకాకుండా 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. సో మీకు స్టోరేజ్ పరంగా చూసుకున్నా సరే ఆల్రెడీ మీకు ఇన్బిల్డ్గా యాప్స్ ఉన్నందుకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది ప్రొవైడ్ చేశారు. సో 2.5 to 5G దాకా మీకు సపోర్ట్గా ఉంటుంది. సో దీని డిస్ప్లే వచ్చి మనకి 16:9 రేషియోలో వస్తుంది. సో అంతేకాకుండా మనకి దీని ల్యాంప్ లైఫ్ వచ్చి మనకి 30,000 hours అనేది ప్రొవైడ్ చేశారు. అప్ టు మీకు 6-7 years దాకా మీకు ల్యాంప్ చేంజ్ చేసుకునే పని ఉండదు. సో అంతేకాకుండా మనకి ఇది HDR10+తో సపోర్ట్ వస్తుంది. 1 year వారంటీతో వస్తుంది. సో మీకు కస్టమర్ కేర్ కూడా మీకు అవైలబుల్గానే ఉంటారు. కొన్ని సెట్టింగ్స్ అనేవి నాకు అర్థం కాలేదు. సో ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వీడియో కాల్ చేసి నన్ను గైడ్ చేసి సో నాకు ఇష్యూ అనేది రిజాల్వ్ చేశారు. సో ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్లీ దీంట్లో మనకి నెగిటివ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 4K అనేది కంప్లీట్గా సపోర్ట్ చేయదు.
సో పార్షియల్లీ మీకు 4K అనేది సపోర్ట్ చేస్తుంది. సో కొన్నిసార్లు మీరు 4K వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ అనేది ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఇలా వచ్చి ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్కి మారిపోతూ ఉంటుంది. సో అదొక నెగిటివ్ డ్రాబ్యాక్. సో ఈ ఇష్యూ అనేది వీళ్ళు క్లియర్ చేసుంటే ఈ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ క్లాస్గా ఉండేది. నేను ఈ బ్రాండ్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి దీంట్లో మనకి HDMI ARC అనేది సపోర్ట్ చేశారు. సో HDMI ARC అంటే మీకు తెలిసిందే కదా, హోమ్ థియేటర్ కనుక ఉంటే మీకు డైరెక్ట్గా హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకొని ఆడియో అనేది కంప్లీట్గా సరౌండ్ సౌండ్ అనేది వినొచ్చు. సో నా దగ్గర హోమ్ థియేటర్ ఉంది కాబట్టి నేను ప్రొజెక్టర్ కూడా HDMI ARC తీసుకున్నాను. సో ARC కనెక్షన్ కేబుల్ అనేది తీసుకెళ్ళి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినప్పుడు నాకు 5.1 అనే ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫీల్ అయ్యాను. సో అంతేకాకుండా మీకు డాల్బీ డిజిటల్ దాకా మీకు ఫీల్ అవుతారు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా అమెజాన్ ఫైర్ స్టిక్ అనేది ఉంటే మీరు బ్యాక్ సైడ్ అనేది కనెక్ట్ చేసుకొని మీకు డాల్బీ అట్మాస్ దాకా మీరు ఫీల్ అవ్వచ్చు. సో అంతేకాకుండా ఈ ప్రాజెక్టర్ అనేది మీకు ఇప్పుడు కరెంట్లీ ప్రైస్ అనేది తగ్గింది కాబట్టి మీరు ఈ ప్రాజెక్టర్ అనేది వెళ్ళొచ్చు. సో వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది. సో దీని వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో కొన్ని వీడియోస్ అనేది నేను ప్లే చేస్తాను, సో చెక్ చేయండి. ఇప్పటివరకు మీరు వీడియో వాచ్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ అండి. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. లాస్ట్ వీడియో కూడా 1K దాకా వ్యూస్ అనేది వచ్చింది. సో ఇలాగే మీకు వీడియోస్ ప్రతి ప్రోడక్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ కామెంట్లో నాకు ఇంటరాక్షన్ అవ్వండి, మీకు రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.